ఉమ్మడి అనంతపూర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు మీటింగ్ అందరూ కూడా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలపైన చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనంతపూరు జిల్లాలో ముఖ్యంగా ఆర్డిటికి ఈరోజు జరిగే అన్యాయము, ఫండ్స్ అన్నీ కూడా ఈరోజు బ్లాక్ అయ్యి ఈరోజు లక్షలాది మందికి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా హంద్రీనీవా ఈరోజు ఆలోచన లేకుండా ఈరోజు అనంతపూర్ జిల్లాకు కావాల్సిన కెపాసిటీ కన్నా ఈరోజు తక్కువ కెపాసిటీ వచ్చే విధంగా ఈరోజు పర్మనెంట్గా రేపు కరెక్షన్ చేసేదానికి వీలు లేకుండా ఈరోజు లైనింగ్ చేసి రేపు ఎక్కువ నీళ్లు తెచ్చుకోవాలన్నా కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఈరోజు అనంతపూర్ జిల్లాలో జరుగుతూ ఉంది. ప్రభుత్వం మరొకసారి ఆలోచించుకోవాలి. ఇది వరకు గత ప్రభుత్వంలో ఎంతైతే వాటర్ అలాట్మెంట్ జరిగిందో దానికి అనుగుణంగా ఈరోజు పనులు జరగాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా గత 5 సంవత్సరాల్లో ప్రతి చెరువులకు అదేవిధంగా ఆయకట్టు ఇంకా కూడా ఏదైతే నిర్దేశించిన ఆయకట్టు కాకుండా మిగతా చెరువుల ద్వారా కూడా చాలా మంది రైతులకు మేలు జరిగేది. ఇవన్నిటికి కూడా ఈరోజు అడ్డం పడే పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 నియోజకవర్గాల్లో కూడా ఈ డిమాండ్ ప్రజల్లోకి అర్థమయ్యే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో కేవలం ఒక నాయకుల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే ప్రభుత్వం చేయాల్సిన పనుల గురించి కానీ ప్రశ్నించే విధంగా లేకుండా ఏదో భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ప్రభుత్వం నడపాలని చూస్తున్నారు. ఇది శాశ్వతం కాదు. ఎక్కడ కూడా విపరీతమైన అరాచక పాలన జరిపినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో నుంచి ఒక రెవల్యూషన్ వస్తుంది. అది త్వరలోనే ప్రజలందరూ కూడా తిరుగుబడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ఈరోజు నోటి మాటలతో ఈరోజు స్కాములు అని చెప్పి వాటిని వాళ్ళకి కావాల్సిన ప్రచార మాధ్యమాల్లో దాన్ని ఏదో జరిగిపోయింది అని చెప్పే పరిస్థితులు మనం అంతా కూడా చూస్తున్నాం. ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. ఏవైతే హామీలు ఇచ్చారో వాటి మాట ఎత్తకుండా ఈరోజు ఏది చూసినా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందని చెప్పి కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు రమేష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు మాకు అబ్జర్వర్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా సీనియర్ నాయకులు. వాళ్ళిద్దరితో ద్వారా ఈరోజు పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి